హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'మగువ మగువ' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. విజయమ్మ అయితే సింధూర తప్పు చేసినందుకు రచ్చబండ అయితే పెట్టిస్తుంది. అక్కడికి సింధూర మరియు విజయమ్మ వాళ్ళ భర్త అందరూ కలిసి అయితే రచ్చబండ దగ్గరికి వచ్చి తీర్పు కోసం నిల్చొని ఉంటారు. అక్కడికి అయితే చెంచలమ్మ కూడా వస్తుంది. వచ్చి చైర్లో కూర్చుంటుంది. అందరూ ఊరు ప్రజలు అందరూ అయితే అక్కడ సమావేశం అవుతారు. వెంటనే చెంచలమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది. ఆదినారాయణ గారిని సింధూర పవిత్రమైన గుడిలో అలా కర్రతో కొట్టి రక్తం చిందేలా చేయడం చాలా పెద్ద తప్పు. అది నేను నా కళ్ళారా చూశాను. అందుకే చెప్తున్నాను, తీర్పు ఇస్తున్నాను. అది దృష్టిలో పెట్టుకొని. సింధూరాకి అయితే అలా తప్పు చేసినందుకు 25 కొరడా దెబ్బలు, అలాగే 3 రాత్రులు 3 పగలు ఆ గుడిలోనే నిద్ర చేయాలి, అక్కడే ఉండాలి అని తీర్పునైతే ఇస్తున్నాను అని చెప్పి చెంచలమ్మ అయితే గట్టిగా తీర్పు అయితే ఇస్తూ ఉంటుంది సింధూరాకి. చెంచలమ్మ తీర్పు విన్న ఊరు ప్రజలైతే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటారు. సింధూర కూడా చాలా షాక్ అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న చంటి కూడా చాలా షాక్ అవుతాడు. అక్కడే ఉన్న ఆదినారాయణ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు శిక్ష వేసినందుకు. వెంటనే విజయమ్మ అయితే కొరడా తీసుకొని ఇదిగోండి కొరడా తీసుకోండి చెంచలమ్మ గారు అని చెప్పి చెంచలమ్మకి అయితే ఇస్తుంది. చంటి మాత్రం చాలా షాక్ అవుతూ ఉంటాడు. వెంటనే చెంచలమ్మ అయితే ఆ కొరడా తీసుకొని సింధూరాని అయితే కొరడా దెబ్బలు కొడుతూ ఉంటుంది. 25 కొట్టాలి కాబట్టి అలా కొడుతూనే ఉంటుంది చెంచలమ్మ అయితే. సింధూరాన్ని కొడుతున్నందుకు చెంచలమ్మ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. వెంటనే చంటి అడ్డం వస్తాడు. వచ్చి చెంచలమ్మ గారు ఆగండి, కావాలంటే ఆ శిక్ష నా భార్యకు బదులుగా నాకు వెయ్యండి, నన్ను కొట్టండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఒక్కసారిగా చెంచలమ్మ అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.